TH94 న్యూస్ కి స్వాగతం. మొత్తం వాటిని ఇప్పుడు వరకు అన్నీ మనం చేయలేము. ఇప్పుడు రోడ్ పాలింగ్, వాటర్ ప్రాబ్లమ్ అన్నీ సాల్వ్ చేయాలి. ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేస్తుంది ఫుల్గా. మనకు మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ యూ హ్యావ్ టు సపోర్ట్. ఖచ్చితంగా ఈ పనులన్నీ అయిపోతాయి. మీకు ఏ సమస్యలు లేకుండా వాడాలి. దయచేసి ఇక్కడ రూలింగ్ పార్టీ మనకు ఏమైనా పథకాలు ఉన్న పార్టీని డెవలప్ అవుతుంది. వేరే పార్టీ ఓటు వేస్ట్ చేయడం అది అర్థం చేసుకుంటే మనకు వార్డు డెవలప్మెంట్ అవుతుంది. పర్సనల్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్న చేస్తారు. మా చెల్లెలు కూడా అడ్వకేట్, ఏమైనా ఉన్నా కూడా చేసి చూసుకుంటుంది. వార్డు తరఫున కానీ పర్సనల్ ఉన్నా కానీ సాయం చేస్తారు. మీరు ఒక్కటే పాయింట్ కల్వ సంజయ్ ఉండే టీచర్ నంబర్ 1 స్కూల్లో టీచర్ వాళ్ళ మనవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నాం. మా చెల్లెలు నిలబడుతుంది. ఎల్ఎల్బీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాడిని డెవలప్ చేసుకోవచ్చు. వేరే పార్టీ అప్పుడు ఎంతమంది ఉన్నారో పెన్షన్ చేపిద్దాం. రాలేదు తీసుకొని వస్తే ఇప్పుడు పని ఉండాలి. ఇంట్లో ఉండి కూడా లేదని చెప్పిండంట మా గల్లీలో. నేను గౌడ్ కదా, ఏ పార్టీ అయినప్పుడు గెలిచింది. బీజేపీ టీఆర్ఎస్ పోయిండు. फोन करे 2 तारीख मिल के हमारे को वही रहता है मेन इम्पोर्टेंट डेवलपमेंट में स्कीम्स आ रही इतने स्कीम्स आ रही. ठीक, अब वार्ड डेवलपमेंट भी करना तेरा वो सोच रख के आप ये कर हम तो बोल देंगे सर. ठीक है घर को आता कल तू रहता कांग्रेस पार्टी में चेंज करना మాది ఇక్కడనే ఇప్పుడు కల్వ సంఘ మీకు తెలుసు టీచర్ నంబర్ 1 మా తాతయ్య కల్వ విశ్వనాథ్. ఏం చేయాలప్ప, గల్లీని మంచిగా చూసుకోవాలి. చూడు ఎవరైనా కానీ మోరీలా ఇగో ఏమన్నా ఇంతకుముందు ఎవరు కౌన్సిలర్ పార్టీ ఇప్పుడు కాదు మన కాంగ్రెస్ ఇక్కడ మీరు చూసుకోవాలి. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంటే మనకు అన్ని దగ్గర పండు అవుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఉండి కౌన్సిలర్ వేరే ఉంటే పండు అవుతాయి. ఇంకోటి ఇంతవరకు ఇక్కడ కాంగ్రెస్ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఈ పనులు కాకపోతే అప్పుడు అడగండి. ఇవి అన్ని చిన్న పనులమ్మా, చెయ్యాలి అనుకుంటే చాలు. మేము చెయ్యాలి అనుకుంటున్నాం. వచ్చి చూసుకోవాలి, కౌన్సిలర్ వచ్చి చూసుకోవాలి ఎట్లా ఉంది. మీరు అట్లాంటి వాళ్ళని గెలిపించింది. మరి మేము ఏం చెప్తాం. ఇప్పుడు
ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఆఫీస్ గిట్ట ఇన్ని ఉంటుంది 24 గంటలు. ఎక్కడ లేదు, ఒక ఆఫీసే తెరుస్తుంది ఇక్కడ. అది ఇన్ని ఉంటుంది కదా. 5 సంవత్సరాల ఆఫీస్ ఉంటుంది. 5 సంవత్సరాల ఆఫీస్ ఇన్నే ఉంటున్నది. ఎప్పుడు వచ్చినా ఆఫీస్ చేపించుకోవాలి అంతే. ఇక్కడ తిరిగేది మాట్లాడితే కూడా మాట్లాడాలి. గెదిరిస్తే వాళ్ళ పాప అట్లే గెదిరించారు మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు ఏమంటున్నాము, బెదిరించే లేదు. ఆఫీస్ సెంటర్ లో తెలుస్తున్నాం. ఒకటి ఎప్పుడు 24 గంటలు ఆఫీస్ ఎదురు ఉంటుంది. 100% ఆఫీస్ ఉంటున్నది అని చెప్తున్నాం. అవసరమే లేదు ఆఫీస్ కానీ నేను ఇల్లు ఇన్నే ఆఫీస్ ఇన్నే ఉంటది. అప్పుడు మీకు టెన్షన్ లేదు. 100% ఆఫీస్. మా చెల్లెలు అడ్వకేట్, హైకోర్టులో అడ్వకేట్. ఆమె చాలా సర్వీస్ చేసింది మస్తు మందికి. ఈ వార్డు ప్రజలకి ఖచ్చితంగా ఈ డెవలప్మెంటే కాకుండా మీకు పర్సనల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, వార్డు తరఫున ప్రాబ్లం ఉన్నా ఆమె వాదించగలదు. కేసు ఇక్కడ కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ వాదించగలదు. ఆమె హైకోర్టే. దయచేసి ఒక్క ఛాన్స్. కౌన్సిలర్ ఎవరు అన్నట్టు నెక్స్ట్ టైం ఉండద్దు. కౌన్సిలర్ వీళ్ళు అని గుర్తు పట్టాలి. ప్రతిసారి ఉత్సవం మాట్లాడతాం. మా వాళ్ళు ఉన్నారు అని చెప్పాలి డైరెక్ట్. మీరు మా అమ్మాయి ఉంది చేస్తుందని చెప్పాలి ఎవరైనా పని అడుగుతారు. అది దృష్టి తప్పకుండా చేయకూడదు. అన్ని స్కీమ్స్ దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు నిన్న వచ్చినప్పుడు మీరు కూడా బబ్బులు వాళ్ళ సాయి లేడా? మనకి నువ్వు లేకుండా అందరు తిరుగుతుంది కదా. ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, సన్న బియ్యం వస్తున్నా. అప్పుడు 6 ఇప్పుడు 6 ఇస్తుంది. అప్పుడు దొడ్డు బియ్యం ఇస్తుంది, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది. అప్పుడు ఆ బియ్యం ఎవరు తినకుండా ఉందా? ఖచ్చితంగా అయిపోతాయి. ఈసారి ఎమ్మెల్యే గారు ఫుల్ ఫండ్ ఇస్తున్నారు. మనకు మంచిగా అయిపోతుంది. ఆల్రెడీ అడిగి అన్నయ్య మనకి ఇప్పుడు ఎమ్మెల్యే ఒకరు ఉండి వేరే వాళ్ళు కౌన్సిలర్ ఉంటే ఫండ్ కావాలి. ఇంతవరకు ఈడ కాంగ్రెస్ కూడా రాలేదు. ఈసారి వస్తే ఖచ్చితంగా ఫండ్. ఎమ్మెల్యే కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వేసేదే కాదు, మనం నలుగురు చెప్పాలి. ఎందుకంటే తెలియదు మందికి. ఇప్పుడు మనకి ఇన్ని 6 గ్యారెంటీలలో కూడా ఫ్రీ బస్ వచ్చేది, ఫ్రీ కరెంట్, సన్న బియ్యం వస్తుంది, రేషన్ కార్డు కొత్త ఇవన్నీ మనకి 2 ఏళ్లలో చేసాం. ఇప్పుడు తొందరగా మళ్ళీ 2000 పింఛన్ కూడా వస్తాయి. మనకి ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఇల్లు కూడా వస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్ల లోపల అవన్నీ రావాలంటే మన కౌన్సిలర్ ఉండాలి. వేరే వాళ్ళు ఉన్నారంటూ రావు. ఎమ్మెల్యే మన సీఎం కూడా మన కౌన్సిలర్ కూడా మన వాళ్ళు ఉండాలి. వేరే వాళ్ళు ఉంటే రావు. అది మనం అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే మంచిగా ఉంటుంది. 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లోనే 2 ఏళ్ళలో సగం పైన అయిపోయింది. ఫ్రీ బస్సు కానీ, ఫ్రీ కరెంట్ కానీ వస్తుంది, రేషన్ది సన్న బియ్యం వస్తుంది. ఇవన్నీ మనం ఎవ్వరు చేయలేదు ఇప్పుడు మన. ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి మన కాంగ్రెస్ 3-4 సార్లు కూడా కాంగ్రెస్ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, ఇవన్నీ పనులు అయిపోతాయి. దయచేసి ఆలోచించండి. ఇప్పుడు మనము ఎమ్మెల్యేకి అడగని కూడా మనకు సత్తా ఉంటుంది. గవర్నమెంట్ మనకు గవర్నమెంట్ చాలా డెవలప్మెంట్ అవుతుంది. వేరే పార్టీ ఉంటే సగం కూడా రావు, 10% కూడా రావు ఫండ్స్ అని. బయట బయట మామి బయట తుమ్ బయట యార్ మామి బయట
अभी एमएलए हमारा आदमी बने, काउंसलर हमारे आदमी है तो कंपलसरी आपको सब काम। अब कांग्रेस एमएलए, बीजेपी, बीआरएस काउंसलर है तो काम नहीं होता ना। मामी अब तक कोई भी नहीं करे ना, अब तक काउंसलर भी हमारा नहीं है। हमारा नहीं थे ना कांग्रेस का। अब हमारा बनाओ सबको कितने उठा बोलने लगा तुम शकील की बोला मैं आज तो इलेक्शन करने होता है 5 साल का ऑफिस चेंज कर रहे, तुम्हारा कौन सा प्रॉब्लम है? हमारे घर भी इधर ही है, म्युनिसिपालिटी भी नहीं जाना तुम्हें, आप इधर ही इधर आप हम कराते उतना घर भी इधर ही है, आपको टेंशन नहीं है। नगरेशन है हमारा घर है, टेंशन नहीं वहीं से आप आके पूछ सकते घर में भी। मगर हमारे पार्टी का रूलिंग पार्टी ही चाहना इधर, कांग्रेस ही चाहना। हमारा एमएलए रहना, हमारा काउंसलर रहना। अब 6 गारंटी में भी इतने दिन क्या हुआ, फ्री करंट हो गया, बुल को चले गए। देखो उषा ने एक पोजीशन डाल रहे हैं यहाँ पर, क्या है डब्बा है तो शटर लेके वहाँ ऑफिस डाल रहे हैं। 5 साल आना पूछना 5 క్రితం జరిగిన ఓట్లలో నేను లేను, కానీ అప్పటి నుంచి సమస్యలు అనేది బాధలు అనేది ఇక్కడ బాత్రూమ్లే కానీ వాటర్ది కానీ ఏదైనా కూడా అనుకూలంగా లేదు, పట్టించుకుంటలేదు. అడగడానికి పోతే మాది లేదు, కౌన్సిలర్గా మేము విడిపోయినాము, మాకు తెలియదమ్మా, మీరు ఏమన్నా చేసుకోండి, మున్సిపాలిటీకి అన్ని వెళ్ళండి, ఎక్కడన్నా వెళ్ళండి అని చెప్పేసి అట్లాంటి అప్పుడు మేము వెళ్ళలేము, అడగలేము. ఇప్పుడు ఈమెను కూడా మంచిగా పెట్టుకొని గల్లీ ఆడపిల్ల ఆడపడుచు ఆమె మంచిగా ఆమెను గెలిపించుకొని మంచిగా చేసుకొని ఆమె ఇక్కడనే ఉంటుందని, ఇక్కడనే చేయగలుగుతుందని, ఆమెది ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది, అన్ని చదువు అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. చేయి గుర్తుకు ఓటేసి ఆమెను గెలిపించి మంచి మెజార్టీ మీద చందన అని చెప్పండి. నా పేరు పద్మావతి, క్యాండిడేట్ చల్వా చందనని కాంగ్రెస్ పార్టీ నుంచి మంచిగా గెలిపించాలని అనుకుంటున్నాం. 36వ వార్డు మంచిగా ఆమెను మంచి మెజార్టీ మీద గెలిపించి మంచిగా వార్డుని మొత్తం డెవలప్మెంట్ చేసుకోవాలని, మంచిగా చేయించుకోవాలని మా కోరిక. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. చందన గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజలకి 36వ వార్డు మన దూబి గల్లీ, సుభాష్ నగర్, నగరేశ్వర టెంపుల్ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు కల్వ రాజవంశీ. మన వార్డు తరపు నుంచి కల్వ సిరిచందన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో తను ఈ పోటీలో ఉంది. దయచేసి 36వ వార్డు సభ్యులు వార్డు డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఒక అపూర్వమైన అవకాశం ఇది. ఎందుకంటే వార్డు ఇంతవరకు ఎన్నో దశాబ్దాలుగా డెవలప్మెంట్ కాలేదు, అది మేము చేసి చూపిస్తాము. మా దృష్టికి వార్డు ప్రజలు చాలా సమస్యలు తీసుకొని వచ్చారు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, బల్బ్స్ లేవు, స్ట్రీట్ బల్బ్స్ లేవు, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఎప్పుడో తీర్చాల్సిన సమస్యలు. అండ్ రోడ్ వర్క్స్ కూడా కాలేవు. ఇలాంటివన్నీ మా చెల్లెల ద్వారా, మా ద్వారా ఖచ్చితంగా ప్రజలలో వెళ్ళి మేము తీరుస్తాము అని తెలియజేసుకుంటూ, మేము ఖచ్చితంగా ఈ పోటీలో గెలుస్తున్నాం. అది మెజారిటీ ఒక్కటే కావాలి మాకు. దయచేసి ప్రజలందరూ మాకు ఆశీర్వదించాలి. అదే కాకుండా ఇతర పార్టీ సభ్యులు, యూత్ కూడా, మహిళలు కూడా మా వైపు రావడానికి మొప్పు చూపిస్తున్నారు. చాలా సంతోషం. డెవలప్మెంట్ కోసం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏం పర్సనల్ ఇంటెన్షన్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా వాళ్ళకి ఆహ్వానం, మాకు ఖచ్చితంగా వెల్కమ్ చేసి వాళ్ళని ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాము. దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మా చెల్లెలు చందనని గెలిపించండి, వార్డు అభివృద్ధిని పొందండి.